చాప్టర్ 66 సంతోషం కోసం చేసే అన్వేషణంతా దుఃఖకరమే. నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చాను. సైకాలజీ చదవాలనుకుంటున్నాను. నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. అందుకే మీ దగ్గరకొచ్చాను. నాకు మనుషుల గురించి ఇంకా విషయాల గురించి చాలా తక్కువ తెలుసు. నాకు తెలిసినదల్లా నేను ఉన్నాను అన్నది మాత్రమే. అది నీకు కూడా తెలుసు. మనిద్దరమూ సమానమే. నేను ఉన్నానని నాకు తెలుసు. కానీ దాని అర్థమేంటో నాకు తెలీదు. నేను ఉన్నాను అన్నదానిలో నువ్వు దేన్నైతే నేను అనే తీసుకుంటున్నావో అది నువ్వు కాదు. నువ్వు ఉన్నావు అన్నది సహజంగా తెలుస్తుంది. కానీ నువ్వు ఏంటో తెలుసుకోవడం సుదీర్ఘ విచారణ యొక్క ఫలితం. దానికి నువ్వు మొత్తం అవగాహనా క్షేత్రాన్ని విస్మరించాలి. ఇంకా దానికి అతీతంగా వెళ్ళాలి. అందుకు నువ్వు సరైన గురువును వెతకాలి. నిన్ను నువ్వు కనుగొనడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించుకోవాలి. సాధారణంగా చెప్పాలంటే 2 దారులున్నాయి. బాహ్యమైనది ఇంకా అంతర్గతమైనది. సత్యము తెలిసిన వారితో ఉంటూ నిన్ను నువ్వు అతడి మార్గదర్శత్వానికి పూర్తిగా సమర్పించుకోవడమైనా చేయాలి. లేదా నీ లోపలి గురువును ఆశ్రయించి ఆ వెలుగు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళడమైనా చేయాలి. 2 సందర్భాలలో నీ వ్యక్తిగత కోరికలు ఇంకా భయాలు విస్మరించబడాలి. ఇంకా ఉత్సుకతతో ముందుకు సాగాలి. నమ్మకం ఇంకా ప్రేమకు అర్హులైన వారిని కనుగొనే అదృష్టవంతులు చాలా అరుదు. చాలామంది కష్టమైన మార్గాన్నే తీసుకోవలసి వస్తుంది. వివేక వైరాగ్యాల మార్గం. అది అందరికీ తెరిచి ఉన్న మార్గం. నేను ఇక్కడికి రావడం నిజంగా నా అదృష్టం. మీతో ఒక్క మాట మాట్లాడినా నా మొత్తం జీవితం ప్రభావితం కావచ్చు. అవును, నువ్వొక్కసారి నేను నిజం కనుగొనాలి అని అంటే నీ జీవితం మొత్తం చాలా లోతుగా ప్రభావితమవుతుంది. నీ అన్ని మానసిక ఇంకా భౌతిక అలవాట్లు, భావాలు ఇంకా భావోద్వేగాలు, కోరికలు ఇంకా భయాలు, ఆలోచనలు ఇంకా నిర్ణయాలు అత్యంత సమూలమైన పరివర్తనకు లోనవుతాయి. ఒక్కసారి వాస్తవాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాక నేను తర్వాత ఏం చేయాలి? అది నీ స్వభావాన్ని బట్టి ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉంటే నువ్వు ఎంచుకున్న మార్గం ఏదైనా నిన్ను నీ లక్ష్యానికి చేరుస్తుంది. ఇందులో నీ ఉత్సుకతే నిర్ణయాత్మక అంశం. ఉత్సుకతకు మూలం ఏంటి? ఇంటికి చేరాలన్న ప్రవృత్తి పక్షిని గూడుకు చేరుస్తుంది. ఇంకా చేపను అది పుట్టిన కొండవాగు వద్దకు తీసుకువెళ్తుంది. కాయ పండైనప్పుడు విత్తనం భూమిని చేరుతుంది. పండటమే అంతా. మరి నన్ను ఏది పండిస్తుంది? నాకు అనుభవాలు కావాలా? నీకు కావలసిన అనుభవాలన్నీ ముందే నీ దగ్గరున్నాయి. లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేవాడివి కాదు. నువ్వు ఇంకేమీ పోగు చేసుకోనవసరం లేదు. నువ్వు అనుభవాలను దాటి వెళ్ళాలి. ఏ ప్రయత్నం చేసినా నువ్వు అనుసరించే సాధన ఏదైనా అది మరింత అనుభవాన్ని సృష్టిస్తుందే కానీ నిన్ను అతీతంగా మాత్రం తీసుకువెళ్ళదు. అలాగే పుస్తకాలు చదవడం కూడా సహాయపడదు. అవి నీ మనసును సంపన్నపరుస్తాయి. కానీ నువ్వు ఏ వ్యక్తిగా ఉన్నావో అది మాత్రం చెక్కుచెదరదు. నీ వెదుకులాట నుండి నువ్వు ఏ లాభం కోరినా, అది మానసిక పదార్థమైనా లేక ఆధ్యాత్మికమైనదైనా, నువ్వు విషయాన్ని తెలుసుకోనట్టే. సత్యము నీకు ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. అది నీకు ఉన్నత స్థితి గాని, ఇతరుల మీద అధికారం గాని ఇవ్వదు. నీకు లభించేదల్లా సత్యము ఇంకా అసత్యము నుండి విముక్తి. ఖచ్చితంగా సత్యము ఇతరులకు సహాయం చేసే శక్తినిస్తుందిగా. ఎంత గొప్పదైనా అది కేవలం ఒక ఊహ మాత్రమే. నిజానికి నువ్వు ఇంకొకరికి సహాయపడలేవు. ఎందుకంటే ఇంకొకరంటూ ఎవ్వరూ లేరు. నువ్వు మనుషులను గొప్పవారిగా, అల్పమైన వారిగా వేరు చేస్తావు. ఇంకా గొప్పవారిని అల్పమైన వారికి సహాయపడమంటావు. నువ్వు వేరు చేస్తూ, విలువ కడుతూ, తీర్పులిస్తూ ఇంకా ఖండిస్తూ వాస్తవం పేరుతో దాన్ని నాశనం చేస్తావు. సత్యాన్ని సూత్రీకరించాలనే నీ కోరికే దాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అది పదాలలో కూర్చబడనిది. అబద్ధాన్ని కార్యాచరణలో నిరాకరించడం ద్వారానే సత్యము వ్యక్తీకరించబడుతుంది. దానికి అబద్ధాన్ని అబద్ధంగా చూడగలిగే వివేకం కావాలి. ఇంకా దాన్ని వైరాగ్య భావనతో తిరస్కరించాలి.
అబద్ధాన్ని త్యాగం చేయడం శక్తివంతంగా ఇంకా ముక్తికరంగా ఉంటుంది. అది పూర్ణత్వానికి దారి ఏర్పరుస్తుంది. నేను సత్యాన్ని కనుగొన్నానని నాకెలా తెలుస్తుంది? ఇది నిజం, అది నిజం అనే ఆలోచనలు తలెత్తనప్పుడు. సత్యం తనను తాను చాటుకోదు. అది అబద్ధాన్ని అబద్ధంగా చూడటం, ఇంకా దాన్ని తిరస్కరించడంలో ఉంది. మనస్సు అబద్ధం పట్ల కళ్ళు మూసుకుని ఉంటే సత్యం కోసం వెతకడం వృధా. సత్యం వెలుగులోకి వచ్చే ముందే అబద్ధాన్ని ప్రక్షాళన చేయాలి. కానీ ఏది అబద్ధం? ఖచ్చితంగా దేనికి అస్తిత్వం లేదో అది అబద్ధం. అస్తిత్వం లేకపోవడమేంటి? అబద్ధం మేకులా ఇంత గట్టిగా కనిపిస్తుంటే? ఏది దానికదే విరుద్ధమో దానికి అస్తిత్వం లేదు, లేదా దానికి క్షణికమైన ఉనికి మాత్రమే ఉంది అని అనొచ్చు. అవి ఒకే దాని కిందకు వస్తాయి. దానికి మొదలు చివర ఉంది, కానీ మధ్య లేదు. అదంతా ఉత్త డొల్ల. దానికి మనసు ఇచ్చిన పేరు ఇంకా రూపం మాత్రమే ఉన్నాయి, కానీ విషయము కానీ సారము కానీ లేదు. దాటిపోయే వాటన్నిటికీ ఉనికి లేకపోతే విశ్వానికి కూడా ఉనికి లేనట్టేగా? ఎవరు కాదంటున్నారు? విశ్వానికి ఉనికి లేదు. మరి దేనికి ఉనికి ఉంది? ఏది దాని ఉనికి కోసం ఆధారపడదో, విశ్వంతో పాటు ఉదయించదో, అలాగే విశ్వంతో పాటు అస్తమించదో, దేనికి రుజువు అవసరం లేదో, కానీ అది తాకిన వాటన్నిటికీ వాస్తవికతను చేకూరుస్తుందో దానికి ఉనికి ఉంది. ఒక్క క్షణం పాటు వాస్తవంగా కనిపించడం అబద్ధం యొక్క స్వభావం. అబద్ధం స్థలకాలాల్లో పరిమితమైనది, ఇంకా అది పరిస్థితుల ద్వారా ఉత్పన్నమైనది. అబద్ధాన్ని ఎలా వదిలించుకోవాలి? ఎందుకోసం? ఓ సంతృప్తికరమైన, సమగ్రమైన, ఇంకా ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి. మనస్సుతో ఏదైతే గ్రహించబడుతోందో అదంతా అబద్ధమయ్యుండాలి. ఎందుకంటే అది సాపేక్షికం, ఇంకా పరిమితం అవుతుంది కనుక. వాస్తవం అనూహ్యమైనది. అది ఒక ప్రయోజనం కోసం నియంత్రించబడదు. అది దానికోసం మాత్రమే కోరబడాలి. అనూహ్యమైన దాన్ని ఎలా కోరగలను? ఇంకా కోరదగినదేముంది? వస్తువులాగా వాస్తవాన్ని కోరలేవు, నిజమే. కానీ అసత్యాన్ని అసత్యంగా చూడగలవు, ఇంకా దాన్ని వదిలిపెట్టగలవు. అసత్యాన్ని వదిలిపెట్టడంతోనే సత్యానికి మార్గం తెరుచుకుంటుంది. అది దైనందిన జీవితంలో ఎలా కనిపిస్తుంది? నీ గురించిన ఆసక్తి, ఇంకా నీ గురించిన పట్టింపు, ఈ రెండూ అవాస్తవం యొక్క కేంద్ర బిందువులు. నీ దైనందిన జీవితం కోరిక, భయాల మధ్య కదులుతుంటుంది. దాన్ని ఉద్దేశపూరితంగా చూడు. బండరాళ్ల మధ్య నురుగ కక్కే నదిలా మనస్సు లెక్కలేనన్ని పేర్లను ఇంకా రూపాలను వహించడం చూస్తావు. నీ ప్రతి చర్య యొక్క స్వార్థపూరిత ఉద్దేశాన్ని గుర్తించు, ఇంకా అది కరిగిపోయే వరకు ఆ ఉద్దేశాన్ని శ్రద్ధగా చూడు. కానీ జీవించాలంటే ఒకరు తమను తాము చూసుకోవాలి, తన కోసం డబ్బులు సంపాదించుకోవాలి. నీకోసం నువ్వేమీ సంపాదించుకోనవసరం లేదు, కానీ నీ ఇల్లాలి కోసం, బిడ్డల కోసం సంపాదించాల్సి వస్తుంది. ఇతరుల కోసం నువ్వు పనిచేస్తూ ఉండాల్సి రావచ్చు. సజీవంగా ఉంచుకోవడం కూడా ఒక త్యాగపూర్వకమైన దానిగా చేసుకోవచ్చు. స్వార్థంగా ఉండాల్సిన అవసరమేమీ లేదు. నిన్ను నువ్వు కోరుకునే నీ ప్రతి ఉద్దేశాన్ని కనిపించిన వెంటనే తీసిపారేయ్. అప్పుడు నువ్వు సత్యాన్ని వెతకనవసరం లేదు, సత్యమే నిన్ను కనుగొంటుంది. కానీ కనీస అవసరాలు ఉంటాయిగా? అవి నువ్వు పుట్టినప్పటి నుండి నీకు అందించబడలేదా? నీ గురించిన పట్టింపు అనే బంధాన్ని వదిలిపెట్టి నువ్వేంటో అలా ఉండు. నువ్వు చర్యలలోని జ్ఞానము ఇంకా ప్రేమ. కానీ ఒకరు సజీవంగా ఉండాలిగా? నువ్వు సజీవంగా లేకుండా ఎప్పుడూ ఉండదు. నీ అసలు స్వరూపం కాలాతీతమైనది, ఇంకా చావు పుట్టుకలకు అతీతమైనది. శరీరం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. అది దీర్ఘకాలం ఉండాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలం జీవించడం కన్నా సంపూర్ణంగా జీవించడం ముఖ్యం. సంపూర్ణ జీవితమేంటో ఎవరు చెప్పగలరు? అది మన సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. నువ్వు వాస్తవాన్ని కోరుతున్నట్టయితే నిన్ను నువ్వు అన్ని నేపథ్యాల నుండి, అన్ని సంస్కృతుల నుండి, అన్ని ఆలోచనా విధానాలు ఇంకా భావాల నుండి విడిపించుకోవాలి.
ఆఖరికి నువ్వు పురుషుడవని గాని, స్త్రీవని గాని, మనిషివని గాని ఉన్న ఆలోచనలను విడిచిపెట్టాలి. జీవసముద్రంలో అన్నీ ఇమిడి ఉన్నాయి. అందుకే మొదట నీ అన్ని గుర్తింపులను వదిలిపెట్టు. నువ్వు ఫలానా అని, ఇది అది అని ఆలోచించడం ఆపేసేయ్. నీ గురించిన ఆందోళనలన్నీ వదిలేసేయ్. నీ భౌతిక ఇంకా ఆధ్యాత్మిక బాగోగుల గురించి చింతించకు. స్థూలమైన ఇంకా సూక్ష్మమైన అన్ని కోరికలను వదిలేసేయ్. అన్ని సాధించడాల గురించి మర్చిపో. నువ్వు ఇక్కడే ఇప్పుడే పరిపూర్ణుడవు. నీకు బొత్తిగా ఏమీ అవసరం లేదు. దాని అర్థం నువ్వు బుద్ధిహీనుడిగా ఇంకా మూర్ఖుడిగా ఉండమనో, లేక ముందుచూపు లేనివాడిగా ఇంకా ఉదాసీనంగా ఉండమనో కాదు. కేవలం నీ పట్ల నీకున్న ప్రాథమిక ఆతృత పోవాలి. నీకు ఇంకా నీ వాళ్లకు కొంత ఆహారం, దుస్తులు ఇంకా ఆశ్రయం అవసరం. అవసరం లోభంగా మారితే తప్ప అదేమీ సమస్యలను సృష్టించదు. విషయాలు ఎలా ఉన్నాయో దానికి అనుగుణంగా జీవించు. నువ్వు ఊహించిన విధంగా కాదు. నేను మనిషిని కాకపోతే మరెవరిని? ఏది నిన్ను మనిషి అని భావించేలా చేస్తోందో అది మనిషి కాదు. అది అవగాహన యొక్క పరిమాణం లేని బిందువు. స్పృహ ఉన్న ఏమీ లేనితనం. నీ గురించి నువ్వు చెప్పగలిగినదల్లా నేను ఉన్నాను అని. నువ్వు సత్ చిత్ ఆనంద స్వరూపుడవు. అది తెలుసుకోవడమే అన్ని అన్వేషణలకు ముగింపు. నీ గురించి నువ్వు ఆలోచించేదంతా కేవలం ఊహ అని తెలుసుకుని దూరంగా స్వచ్ఛమైన చైతన్యంలో నిలబడి క్షణికమైన దాన్ని క్షణికంగా, ఊహాజనితమైన దాన్ని ఊహాత్మకంగా, అవాస్తవాన్ని అవాస్తవంగా చూడు. అది అస్సలు కష్టం కాదు, కానీ అసంగత్వము అవసరం. అబద్ధాన్ని పట్టుకుని ఉండటం వల్లే నిజాన్ని చూడటం చాలా కష్టమవుతుంది. అబద్ధానికి సమయం అవసరమని, సమయం అవసరమైనవి అబద్ధమని నీకు అర్థమైతే నువ్వు వాస్తవానికి దగ్గరగా ఉన్నావు. వాస్తవము ఇప్పుడులో ఉంది. సమయంలో శాశ్వతం కేవలం ఓ పునరావృత్తి, గడియారంలోని కదలికల. అది గతం నుండి భవిష్యత్తుకు అంతం లేకుండా సాగుతుంది. అదొక ఖాళీ నిత్యత్వం. వాస్తవమే వర్తమానాన్ని చాలా ముఖ్యమైన దానిగా చేస్తుంది. అది గతం ఇంకా భవిష్యత్తుల నుండి ఎంతో వేరైనది. ఏదైనా సాధించడానికి సమయం అవసరమైతే అది అబద్ధమైనదే. వాస్తవము ఎప్పుడూ నీతోనే ఉంది. నువ్వేంటో దానిలా ఉండటానికి నువ్వు ఎదురు చూడాల్సిన పని లేదు. కేవలం నీ మనసును నీ నుంచి బయటకు వెళ్ళి వెతకడానికి అనుమతించొద్దు. నీకు ఏ ఆలోచన వచ్చినా, ఏ కోరిక కలిగినా అది అవసరమా అని నిన్ను నువ్వు అడుగు. అవసరం లేదనిపిస్తే దాన్ని వదిలిపెట్టి నీలో స్థిరంగా ఉండు. నేను సంతోషంగా ఉండకూడదా? నాకు ఏమీ అవసరం లేకపోవచ్చు. అయినా ఒకటి నన్ను సంతోష పెట్టగలిగితే నేను దాన్ని పొందకూడదా? నీకంటే ఏదీ నిన్ను సంతోషపెట్టదు. సంతోషం కోసం చేసే అన్వేషణంతా దుఃఖకరమే. పేరుకు తగిన ఏకైక ఆనందం ఆత్మానందం. అంతటి ఉన్నతమైన అవగాహనను చేరడానికి ముందు నాకు చాలా అనుభవం అవసరం ఉండదా? అనుభవాలు కేవలం జ్ఞాపకాలను మిగులుస్తాయి. ఇంకా అది తగినంత భారాన్ని పెంచుతుంది. నీకు మరిన్ని అనుభవాలు అవసరం లేదు. పాత అనుభవాలు సరిపోతాయి. నీకు ఇంకా అనుభవాలు కావాలనిపిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళ హృదయంలోకి చూడు. 1000 సంవత్సరాల్లో నువ్వు అనుభవించలేని అనేక రకాల అనుభవాలను కనుగొంటావు. వారి కష్టాల నుండి నేర్చుకో. ఇంకా నీ సొంత వాటి నుండి నిన్ను నువ్వు రక్షించుకో. నీకు కావలసినది అనుభవాలు కాదు, అనుభవాల నుండి ముక్తి. మీరు కూడా అనుభవాలను పొందుతున్నారుగా? నా చుట్టూ విషయాలు జరుగుతుంటాయి, కానీ నేను వాటిలో పాల్గొనను. నేను భావోద్వేగంగా పాల్గొన్నప్పుడే ఒక సంఘటన అనుభవమవుతుంది. నేను పరిపూర్ణ స్థితిలో ఉన్నాను. నాకు అనుభవం వల్ల ఏం ఉపయోగం? కానీ ఒకరికి జ్ఞానం ఇంకా విద్య కావాలిగా. విషయాలతో వ్యవహరించడానికి విషయజ్ఞానం కావాలి. మనుషులతో వ్యవహరించడానికి నీకు అంతర్దృష్టి ఇంకా సానుభూతి కావాలి. నీతో వ్యవహరించడానికి నీకు ఏమీ అవసరం లేదు. నువ్వేంటో అలానే ఉండు, ఒక చేతన జీవంగా. నీ నుండి నువ్వు దూరం అవ్వకు. విశ్వవిద్యాలయం యొక్క చదువులు చాలా అవసరం కదా.
అందులో సందేహం లేదు. అది నీ జీవనాధారానికి సహాయపడుతుంది. కానీ అది నువ్వు ఎలా బ్రతకాలో నేర్పదు. వాస్తవికత నీ చర్యల్లో ప్రతిబింబించినప్పుడే జీవితం దాని పేరుకు తగ్గట్టు ఉందని అనొచ్చు. అవసాన దశ వచ్చినప్పుడు నేను బాగా జీవించాను, ఇక మళ్ళీ మళ్ళీ ఈ ఊహాత్మక జీవితం కావాలని నాకు లేదు అని చెప్పగలగాలి. ఇది నీ విశ్వవిద్యాలయం నేర్పదు. మనలో చాలామంది మళ్ళీ పుట్టాలన్న కోరికతో చనిపోతారు. ఎన్నో తప్పులు చేయబడ్డాయి. ఎంతో చేయవలసి ఉంది. చాలామంది మనుషులు ఎదుగుతారు కానీ జీవించరు. వారు కేవలం అనుభవాలను పోగేసుకుని జ్ఞాపకాలను సుసంపన్నం చేసుకుంటారు. కానీ అనుభవం వాస్తవాన్ని తిరస్కరిస్తుంది. ఎందుకంటే వాస్తవం ఇంద్రియము కాదు, సంభావితమైనది కాదు. అది శరీరము కాదు, మనస్సు కాదు. అయినా అది రెంటినీ కలిగినది, రెంటినీ దాటిపోయేది. కానీ అనుభవం చాలా ముఖ్యం కదా. అనుభవం వల్లే మంటను ముట్టుకోకూడదని ఒకరు తెలుసుకోగలరు. నేను నీకు ముందే చెప్పాను. ప్రపంచ జ్ఞానం విషయాలతో వ్యవహరించడానికి చాలా ముఖ్యం. కానీ అది నిన్ను మనుషులతో, నీతో, ఇంకా జీవితంతో ఎలా వ్యవహరించాలో చెప్పదు. మనము కారు ఎలా నడపాలో, డబ్బు ఎలా సంపాదించాలో అని మాట్లాడడం లేదు. వాటికి నీకు అనుభవం కావాలి. కానీ నీకు నువ్వు వెలుగై ఉండడానికి ప్రపంచ జ్ఞానం సహాయపడదు. అసలైన నువ్వుగా ఉండడానికి నీకు మరింత సన్నిహితమైన, ఇంకా లోతైన జ్ఞానం కావాలి. నీ బయటి ఉనికి అంత ముఖ్యం కాదు. ఒక గూర్ఖాల చీకటిలో మాత్రమే మేల్కొని కూడా హాయిగానే జీవించొచ్చు. లోపల నువ్వేంటో అది ముఖ్యం. నీ ప్రశాంతత ఇంకా ఆనందం నువ్వే సంపాదించుకోవాలి. అది డబ్బు సంపాదించడం కన్నా కష్టమైనది. ఏ విశ్వవిద్యాలయము నిన్ను నువ్వుగా ఉండమని బోధించదు. నేర్చుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం అభ్యాసం. వెంటనే నీతో నువ్వు ఉండటం మొదలుపెట్టు. నువ్వు కాని వాటన్నిటినీ వదిలిపెట్టి ఇంకా ఇంకా నీ లోతుల్లోకి వెళ్ళు. ఎలాగైతే బావి తవ్వే మనిషి నీటి పొరలు చేరే వరకు నీరు కాని దాన్నంతటినీ తిరస్కరిస్తాడో, అలా నీవని చెప్పడానికి ఏమీ మిగలనంత వరకు నువ్వు కాని వాటిని తిరస్కరిస్తూ పో. మిగిలినది మనసు పట్టుకోలేనిది అని తెలుసుకుంటావు. నువ్వు మానవుడివి కావు. నువ్వు కేవలం ఉన్నావు, ఓ చైతన్యపు బిందువుగా, స్థలకాలాల్లో సహవిస్తృతంగా, ఇంకా వాటికి అతీతంగా ఉన్నావు. అది ఓ అంతిమ కారణం. అయినా దానికదే కారణం లేనిది. నువ్వెవరు అని నన్నడిగితే నా సమాధానం నేను ప్రత్యేకంగా ఏమీ కాను, అయినా నేను ఉన్నాను అని. మీరు ప్రత్యేకం కాకపోతే సార్వత్రికం అయ్యుండాలి. సార్వత్రికమంటే ఏంటి? ఒక భావనగా కాదు, ఒక జీవన విధానంగా అదెలా ఉంటుంది? దేన్నీ వేరు చేయడం గాని, వ్యతిరేకించడం గాని ఉండదు. నిన్ను ఏది తాకినా దాన్ని అర్థం చేసుకోవడం, ఇంకా ప్రేమించడమే సార్వత్రికంగా జీవించడమంటే. అది నిజంగా చెప్పగలగడం. నేనే ప్రపంచం. ప్రపంచం నాలో ఉంది. ప్రపంచంలో నేను నా ఇంట్లో ఉన్నాను. ప్రపంచం నా సొంతం. ప్రతి ఉనికి నా ఉనికే. ప్రతి అవగాహన నా అవగాహనే. ప్రతి దుఃఖం నా దుఃఖమే. ప్రతి ఆనందము నా ఆనందమే. ఇది సార్వత్రిక జీవితం. అయినా నా నిజస్వరూపం ప్రపంచానికి అతీతం. అందువలన అది ప్రత్యేకం, సార్వత్రికం అనే విభాగాలకు మించి ఉంటుంది. అదేంటో అది అదే. పూర్తిగా స్వయం సంపూర్ణం, ఇంకా స్వతంత్రమైనది.